ఆయన ఉద్దేశం ఏమిటంటే, నీవు చనిపోక మునుపు ఆయనే రక్షకుడని, ఆయనే ప్రభు అని తెలుసుకోవాలి. ఒక మనిషి తెలుసుకొనకపోతే మన పాపములోనే ఉండి చనిపోతాం. మనము మన పాపములో ఉండి చనిపోతే మన పాపమునకు వచ్చు శిక్ష తప్పించుకొనజాలం. ఈ రాత్రి నీవు నేను తప్పించుకొనుటకు ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. నేను వచ్చాను, నాకు విశ్రాంతి ఉంది. నా పాపములు నాకు ఇక